ఫుల్ వర్షం వస్తుంది బయట. తిరుపతి మెట్లు ఎక్కడం పిల్లలతో అనుకున్నంత ఈజీ అయితే కాదండి. నేనైతే చెప్పాను కదా పర్ఫెక్ట్గా మొత్తం అన్నీ నేనే ఎక్కుతాను దేవుడా అని చెప్పి మొక్కుకున్నాను. సో నేనే ఎక్కాను ఫస్ట్ మెట్ నుంచి లాస్ట్ మెట్ దాకా. మీరు ఆల్రెడీ వీడియో అయితే చూసుంటారు కదా. నేను మా హస్బెండ్కి కానీ మా సిస్టర్కి కానీ ఇవ్వలేదు, ఎందుకు మళ్ళీ మొక్కు చెల్లించుకున్నట్టు అవ్వదు కదా అని చెప్పి నేనే చేసుకున్నాను అనమాట. కానీ మంచి ఎక్స్పీరియన్స్ బాగుంది. అండ్ చిన్నోడు తెలుసు కదా మీకు, ఆల్రెడీ అన్నీ మంచిగా సపోర్ట్ చేస్తారు చిన్నోడు. మేమైతే లంచ్కి బయటకు వెళ్తున్నాము, రెడీ అయిపోతున్నాము. మా హస్బెండ్ పైకి వెళ్ళారు, వస్తారు. మేమైతే లంచ్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఏం తింటున్నాం సంతలో? మీల్స్ పొద్దున్న చేయలేదు. సాయంత్రం మేము షాపింగ్కి వెళ్ళబోతున్నాము. హస్బెండ్తో రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి మా చెల్లితో రియాక్షన్ ఎలా ఉంటుంది. ప్రణవి, సాయంత్రం షాపింగ్కి వెళ్తున్నామా? నాకేం కొంటావు? ఏం కావాలంటే ఇలా ఉంటుంది. మరి మొత్తం మెయింటెనెన్స్ ఏముందండి ఒక నెల? ఎందుకు చేయదు? నా మెయింటెనెన్స్ ఏమీ అవ్వదు. అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే చిన్నోడికి మా హస్బెండ్ ఇద్దరు తల్లినాలు ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. గుండు వాళ్ళ పిన్నైనా వాళ్ళ మామయ్య అయినా మా చెల్లె కాబట్టి డాన్స్ స్కూల్లో పెట్టి చూపిద్దామని చెప్పి నేనైతే ఫిక్స్ అయిపోయాను. సో చూద్దాము లోపల అయితే అలౌ చేస్తారా లేదా అని చెప్పి అబ్జర్వ్ చేయాలన్నమాట. చిన్నది కావాలంటే ప్రాసెస్కి ఇక్కడైతే లోపల తల్లినాలు ఇవ్వడానికి అయితే రెడీ అయిపోతుంది. చూద్దాం చిన్నోడు ఏడుస్తాడా కంగారు పెడతాడా అని చెప్పి నేనైతే చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నాను.
ఫైనలీ చిన్నోడి తలనీలాలైతే దేవుడికైతే అర్పించామండి. చాలా హ్యాపీగా ఉంది. నా 1 ఇయర్ మొక్క అయితే ఈరోజైతే కంప్లీట్ అయిందని హ్యాపీగా ఉంది. కొంచెం చిన్నగా ఏడ్చాడు, చిన్నపిల్లలకి ఏడుస్తారు కదా, కానీ చాలా బాగా కోఆపరేట్ చేసినట్టు పాపం చంటోడు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.